మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు, ఆ పార్టీ ఎంపీ, జగన్కి అత్యంత సన్నిహితుడు. తనకు సంబంధించినటువంటి బెయిల్ మొన్ననే వచ్చినప్పుడే బెయిల్ రద్దుకి రెడీ అవ్వాలనుకున్నారు. ఇప్పుడు బెయిల్ రద్దు చేయమంటూ హైకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసి మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 29న ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు హైకోర్టులో. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులో చట్టబద్ధమైన లోపాలు ఉన్నాయంటూ ఇందులో మెన్షన్ చేసుకొచ్చారు. ఈ వ్యాజ్యం సోమవారం న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దగ్గర విచారణకు రాబోతుంది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు 2025 ఆగస్టు 18న కొట్టేసింది. పరిస్థితుల్లో ఎట్లాంటి మార్పు రాకుండా ఆగస్టు 25న రెండో బెయిల్ పిటిషన్ వేశారు. మొదటి బెయిల్ పిటిషన్ కొట్టేసిన అనంతరం పరిస్థితుల్లో మార్పు లేకుండా బెయిల్ ఇవ్వకూడదు అనేది న్యాయ సూత్రం. దీన్ని పాటించకుండా మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఛార్జ్షీట్ దాఖలు చేశారని చెప్పి పరిస్థితుల్లో మార్పు వచ్చినట్టు కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దీన్ని పరిగణలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైంది. మిథున్ రెడ్డి నేర చరిత్ర గురించి పిటిషన్లో ప్రస్తావించలేదు. ఈ ఒక్క కారణంతో బెయిల్ని కొట్టేయచ్చు. ఆర్థిక నేరాలు, తీవ్ర నేరాల కేసులో నిందితులు బెయిల్ ఇవ్వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు విషయంలో ఏసీబీ కోర్టు పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవు. అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ అసంపూర్తిగా ఉందనే కారణంతో నిందితులు బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అందుకు భిన్నంగా ఇప్పుడు ఛార్జ్షీట్లు దాఖలు చేసినందున మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తున్నట్టు ఏసీబీ కోర్టు ఉత్తర్వులో పేర్కొంది. డిఫాల్ట్ బెయిల్ మంజూరును సవాల్ చేసి సిఐడి వేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ విషయాన్ని ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని మిథున్ రెడ్డికి బెయిల్ కొట్టేయనట్టు సిఐడి తన పిటిషన్లో కోరింది. కోర్టు ఏమని చెప్పింది అసలు క్లియర్గా? అసలు మీరు ఏం చూపెడుతున్నారు? ఎంతసేపటికి 161 స్టేట్మెంట్లు, 164 స్టేట్మెంట్ తప్పించి అతని పాత్రను మీరు చూపించలేకపోయారు. కానీ ఈ దశలో ఆ కాన్సెప్ట్ని పెట్టట్లేదు. ఛార్జ్షీట్ పెట్టాక జీవితకాలం జైల్లో ఉంచమని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. అట్లాగే సుప్రీంకోర్టు ఇట్లాగా ఏదైతే ఆధారాలు లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేసుకుని కూర్చోబెట్టుకోమని కూడా చెప్పలేదు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ ముగ్గురిని కూడా బెయిల్ రద్దు చేయమని వెళ్ళినా కూడా కోర్టులో విచారణ జరిగినవి తప్పించి, తీర్పు రిజర్వ్లో అయినవి తప్పించి ఇంకా వాళ్ళది ఏమి రద్దు చేయలేదు. ఇప్పుడు మిథున్ రెడ్డిది రద్దు చేస్తారా లేదా అన్నటువంటిది ఎన్నిటి కలుపుతారా చూడాలి.